సంబంధించిన భూదాన్ భూమి ఈ 62 ఎకరాలు 31 ఎకరాలు 31 ఎకరాల కింద ఎలా విభజించబడ్డది, భూదాన భూముల నుండి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎంత భూమి పోయినది, వాటికి సంబంధించిన ఆర్టీఐ మా కమిటీ వేయబోతున్నది, వాటికి మీరు సమాధానం ఇవ్వాలి అని కలెక్టర్ గారిని అడగడం జరిగింది. దీని ద్వారా ఏ సంవత్సరంలో 31 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోయిందనే అంశము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ భవిష్యత్తులో వెలికితీస్తుంది. రెండవ పాయింట్, 31 ఎకరాలు మిగిలి ఉన్న వాటిలలో 1895 పట్టాలు ఇచ్చినాము అని చెప్పినప్పుడు ఆ కలెక్టర్ గారి దగ్గర మేము 1895 పట్టాలు ఇవ్వలేదు అని ఆయన అనడం జరిగింది. దీనికి కూడా మేము ఆర్టీఐ వేయబోతున్నాము ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా. భవిష్యత్తులో ఈ 1895కు సంబంధించిన పట్టాలు ఎన్ని పట్టాలు ఇవ్వడం జరిగింది, ఎన్ని పట్టాలు ఇవ్వడం జరగలేదు, ఎంతమందికి మాత్రమే పట్టాలు ఇచ్చారు, ఏ పట్టాలు వ్యాలిడ్ ఏ పట్టాలు వ్యాలిడ్ కాదు అనేది కలెక్టర్ ఆఫీస్ నిర్ణయించబోతున్నది. ఈ విషయంలో కూడా మాకు అస్పష్టత ఉన్నది. 62 ఎకరాల భూదాన భూమి 31 కింద విభజించబడ్డ తర్వాత 31 ఎకరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఆర్టీఐ ద్వారా తెలుసుకోబోతున్నది. మిగతా 31 ఎకరాల్లో 1895 పట్టాలు ఎన్ని పట్టాలు, అసలు కలెక్టర్ గారు చెప్తున్నది ఏంటంటే చాలా ఫేక్ పట్టాలు ఉన్నాయని చెప్పి ఆయన అన్నారు. అది ఆర్టీఐ ద్వారా మాకు ఇవ్వండి అని చెప్పాము. మూడవ విషయం, 740, 725, 750 ఇవన్నీ కూడా అక్కడ కూల్చివేయబడలేదు అని వాళ్ళు అంటున్నారు. అది కూడా మేము ఆర్టీఐ వేయబోతున్నాము. ఆ రోజు ఎంతమంది కూల్చబడ్డాయి, అందులో ఎంతమందికి మేము వ్యాలిడ్ గా మళ్ళా పట్టాలు ఇచ్చాము, ఇవన్నీ కూడా ఆర్టీఐ ద్వారా మేము తీయబోతున్నాం. ఇప్పుడు నేను చెప్పిన ఏ సమాచారం కూడా మేము రూబడి చేసుకోలేదు. మాకున్న ప్రశ్నలు మాత్రమే కలెక్టర్ గారి ముందు సంధించడం జరిగింది. ఇవన్నీ మేము ఆర్టీఐ రూపంలో వేయబోతున్నాము. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రానున్న భవిష్యత్తులో ఈ 62 ఎకరాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రజలలో పెడతాము. యాక్చువల్ గా మీడియా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళకి లైవ్ టైం అయిపోతుంది, టైం తక్కువ ఉంది.